అలాగా మనం ఎంత ఆలోచించినా గెలుపు నీకు నీ ఆలోచనలో పెట్టలా దేవుడు. ఓకే, సో నువ్వు ఆయనలాగా ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు గెలుస్తావు, నువ్వు దాటతావు. అంటిల్ దెన్ ఆ ఎదుటున్న ఆ మెట్టు పోదు నీకు, నీ లైఫ్ మొత్తం. సరే, ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటాయో చూద్దాం. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు సాతాను ఉన్నాడు, సాతాను వీడు 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 ఒక్కడే ప్రాబ్లం, దేవుడు వాడిని తీసేయచ్చుగా, ఆదాం పండు తినకుండా ఉండొచ్చుగా, లేకపోతే చెట్టు ఎందుకు. సో మనం అలాగే చూస్తాం. కానీ దేవుని ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఉన్నారా, దేవుడికి మనకి కనపడ్డట్టు కనపడదు. హలో, దేవుడికి మనకి కనిపించినట్టు కనపడదు. ఆయన ఆత్మ కనుక ఆయనకి వేరేగా కనపడతాయి. కంప్లీట్ కళ్ళు వేరు దేవుడికి, మనకి కళ్ళు వేరు. సరే, మీకు చిన్న ప్రశ్న, మీకు ఎదుటివాడి హృదయం కనపడుతుందా కనపడలేదా? కనపడుతుంది. వాడు కుళ్ళిపోతాడని మీకు తెలుసా తెలీదా? తెలుసా? మీరు కుళ్ళుని చూసారా లేకపోతే వివేచించారా? ఇప్పుడు అతను నీకు ఇది అడిగావు, ఇవ్వలేదు, ఎందుకో నీకు తెలుసా? బట్ నువ్వు అంటే నాకు తెలుసు. మీకు ఎలా తెలుసు? సో మీ ప్రపంచం ఎలా ఉంటుందంటే, మనుష్య ప్రపంచం ఎట్లా ఉంటుందంటే, దే డోంట్ నో, దే హ్యావ్ టు థింక్. అర్థమవుతుందా? వాళ్ళు చూడగలిగింది వాళ్ళ ఆలోచనని తప్ప ఇంకేమీ చూడలేరు. ఎదుటి వాడిని చూస్తున్నాను అనుకుంటారు, కానీ వాళ్ళు చూస్తుంది ఎట్ మ్యాక్స్ వాళ్ళ ఆలోచన. ఇది బాగా తెలుసుకోండి. నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును, కానీ యెహోవా తీర్మానమే స్థిరము. ఓకే, నువ్వు ఇన్ఫినిట్ ఆలోచించుకో, దేవుడు నీకు ఆలోచించుకోరా నీకు బ్రెయిన్ ఇచ్చేసాడు. బట్ నువ్వు అనంత కోటి ఆలోచించుకున్నా ఆయన అనుకున్నదే చేస్తావు. అదేంటో యు సీ ద డిఫరెన్స్. ఎందుకంటే పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదులే అనుకోవటం అన్నమాట. అర్థమవుతుందా? మనకు అంత నాలెడ్జ్ లేదు. నేను మీకు ఈరోజు బహిర్గతము చేయదును ఆ నాలెడ్జ్. ఓకే, హౌ దాట్ వరల్డ్ లుక్స్ లైక్ అనేది మీరు తెలుసుకున్న భలే హాయిగా ఉంటుంది. అఫ్ కోర్స్ దానిలో నివసించడం చాలా కష్టం అనుకుందాం. ఈవెన్ ఆత్మలో ఉన్న వాళ్ళకైనా కష్టమే. ఓకే, యేసుక్రీస్తుకే టఫ్ అయినప్పుడు మనందరికి అవుదా? నిజం తెలుసు, కానీ నిజంలో బ్రతకడం చాలా కష్టం. ఆత్మ సహాయం కావాలా, కృప కావాలి, రైట్? సో ఆ ప్రపంచం నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఇక్కడ టార్గెట్ ఏంటంటే, మనం చేసే తప్పు ఎక్కడో మీకు కనబడుతుంది. ఫస్ట్ ఇది సార్ట్ అవుట్ చేద్దాం. దేవుడు మంచి అయితే చెడు ఎందుకు పెట్టాడు? ఓకే, దేవుడి ప్రపంచం ఎలా ఉంటుందంటే, దేవుని ప్రపంచంలో ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎందుకు అనంటే, రెండు దే కెన్ కో ఎగ్జిస్ట్, రెండు ఉంటాయి. అర్థమవుతుందా? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేవుడు మంచి కదా, చెడు ఎందుకు ఉంది? చెడు ఎక్కడ ఉంది? హలో, చెడు నీ కళ్ళతో, కళ్ళు ఎదుటే చెడు ఉంది, బట్ హీ ఈస్ వర్కింగ్ విత్ దాట్. ఉన్నారా? ఓ పరిశుద్ధుడైన దేవుడు సాతాను ఏం చేయాలి? నో, మీకు అర్థమవుతుందా? ఆత్మలో అలా ఉండదు. హలో, ఆత్మలో అట్లా ఉండదు. మీకు అర్థమవుతుందా? పెద్ద క్లాస్, 5 గంటల క్లాస్ నేను కుదిస్తున్నా. ఆత్మలో అట్లా ఉండదు. మీరు శరీరం మానేయాలా. శరీరంలో ఉండి, ఓ దేవుడు పరిశుద్ధుడు కదా, సాతాను ఉంటే కాలిపోయి మసైపోయి బూడిదైపోయి. ఆయన ఆత్మ కదా, వీళ్ళు అంత కాదు కదా. హీఈస్ అ బీయింగ్, బట్ గాడ్ ఈజ్ డిఫరెంట్. మీకు నేను అంటుంది అర్థమైంది? సరే, సో ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవదూత ఉంది, సాతాను ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెడుని ఎందుకు పెట్టాడు? దేవుడు చెడు పెట్టలా. దేవుడు కీడు విషయమై శోధింపడు. ఒకవేళ ఎవడైనా శోధింపబడినప్పుడు ఆయన శోధించాడు అని అనకూడదు అన్నాడు. నో, నువ్వు ఇప్పుడు మంచా చెడా? మీకు మీరు ఏమనుకుంటారు? మంచా చెడా?